జగన్ పట్ల గౌరవంగా వ్యవహరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలంటూ వైసీపీ కోరింది. వైసీపీ అభ్యర్థనకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. మంత్రుల తర్వాత ప్రమాణం చేశారు జగన్. అలాగే సాధారణ సభ్యుడైన జగన్ వాహనాన్ని లోపలికి అనుమతించాల్సిందిగా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఇవాల్టి వరకు జగన్ కారును లోపలికి ప్రభుత్వం అనుమతించింది. ఈ ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే గెలుచుకోవడంతో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది వైసీపీ. మంత్రుల తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణం చేయాలి. అయితే వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంత్రుల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించారు. గౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన నేపథ్యంలో దానికి అనుగుణంగా నడుచుకోవాలంటూ నిర్ణయించారు. అయితే జగన్ వచ్చే సమయంలో అసెంబ్లీ గేట్ దగ్గర నినాదాలు చేశారు టీడీపీ నేతలు. జగన్ బాయ్ బాయ్, జగన్ మావయ్య అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి ఎట్లాంటి అమర్యాద కలగకుండా చూడాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అభ్యర్థన మేరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తగు గౌరవం దక్కింది. ఇవాళ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి సాధారణ సభ్యులాగా ప్రమాణ స్వీకారం చేయాల్సింది. అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతినిచ్చారు. మంత్రుల తర్వాత జగన్ ప్రమాణం చేశారు. అలాగే సాధారణ సభ్యుడైన జగన్ వాహనాన్ని లోపలికి అనుమతించాల్సిందిగా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఇవాల్టి వరకు జగన్ కారును లోపలికి అనుమతించింది ప్రభుత్వం. ఎస్ రాజేష్ జాన్ అవుతున్నారు. రాజేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా ఇవాళ గౌరవించినట్టుగా తెలుస్తుంది. సో ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంది? ముఖ్యంగా రాగద్వేషాలకు తావు లేకుండా జగన్మోహన్ రెడ్డిని గౌరవించాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు, నారా లోకేష్, వైసీపీ ఎమ్మెల్సీని కూడా గేటు దగ్గర ఆపేసి మార్షల్తో అడ్డుకున్న దృశ్యాలు గతంలో మనం చూసాం. అలాంటి పరిస్థితులు ఉండకూడదు, ఇది ఒక కౌరవ సభ కాదు, గౌరవ సభగానే చూడాలని చంద్రబాబు నిర్ణయించుకుని వైసీపీ అభ్యర్థిని పరిగణలో తీసుకుని ఆయన కాన్వాయ్ని, ఆయన వెహికల్ మాత్రం లోపలికి పంపించారు. ప్రస్తుతం మనం అసెంబ్లీ గేట్ వద్ద ఉన్నాము. ఈ రోడ్లో అంటే రెగ్యులర్గా వచ్చే రూట్ కాకుండా అసెంబ్లీ వెనక వైపు రోడ్లో నుంచి మీరు చూస్తున్నటువంటి ఈ రహదారి గుండానే జగన్మోహన్ ముందు నుంచి, అంటే దీనికి ఆపోజిట్లో మేము నిలబడిన రోడ్లో నుంచి రావాల్సిన కాన్వాయి అసెంబ్లీ వెనక వైపు నుంచి ఒక ప్రత్యేక రహదారి ఉంది. ఆ రహదారి గుండా ఇటు వచ్చారు. ఇటు వచ్చి ఇక్కడ లోపలికి ఇటు నుంచి జగన్ కాన్వాయి అయితే ఇటు నుంచి లోపలికి అసెంబ్లీలో అయితే వెళ్ళి ఉంది. మీరు చూస్తున్నటువంటి రహదారి గుండానే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అయితే వచ్చింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆ కాన్వాయ్ సంబంధించినటువంటి ఇంతకుముందు మనం ప్లే చేసాము. ఇక్కడ అసెంబ్లీకి లోపలికి వెళ్లే ముందే చాలామంది టీడీపీ కార్యకర్తలు స్లోగన్ చేశారు, బాయ్ బాయ్ జగన్ అంటూ స్లోగన్ ఇదే ప్రాంతంలో చేశారు. ఈ గేటు గుండానే పరిస్థితి ఉంది. లోపలికి జగన్ కారును అభ్యర్థన మాజీ ముఖ్యమంత్రి అయితే పంపించిన తర్వాత వాస్తవంగా అయితే ముఖ్యమంత్రి తర్వాత సీఎం తర్వాత మంత్రులు తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. కానీ వైసీపీ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు అయిన తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని ప్రమాణ స్వీకారం చేయాలి వెళ్ళిపోయారు. అంతేకాదు ఆ మంత్రుల ప్రమాణ స్వీకారం చివరి దశలో ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీ లోపలికి వచ్చారు. అప్పటి వరకు తనకు కేటాయించిన రూమ్ లో ఉన్నారు. తర్వాత మంత్రుల చివరి ఇద్దరి మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండగా ఆయన అసెంబ్లీలోకి వచ్చారు. ఆయన ప్రతిపక్ష నేతలు కూర్చునే అసెంబ్లీకి మూలవైపు 4 సీట్లు కేటాయిస్తే అటు మూలవైపున కూర్చుని ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. తర్వాత తన ఛాంబర్లో ఒక 10 నిమిషాలు ఉండి తర్వాత తాడేపల్లి ఏంటంటే ఇది గౌరవ సభ, వైసీపీ కౌరవ సభ చేసింది, కానీ మనం గౌరవ సభగానే చేద్దాము. ప్రతిపక్ష నేత హోదా కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఈ రోజు వరకు ఆయన కాన్వాయ్, ఆయన వెహికల్ మాత్రం లోపలికి రానిచ్చారు. ఒకవేళ
ఒకవేళ మామూలుగా అయితే సాధారణ ఎమ్మెల్యేలు అయితే ఇది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో కారు దిగేయాలి, దిగేసిన తర్వాత నడుచుకుంటా ఆ గేట్ మీరు చూస్తున్న ఆ గేట్ గుండా ఎమ్మెల్యేలు అందరూ కూడా లోపలికి వెళ్తారు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత అదే గేట్ గుండా బయటకు వచ్చి ఇక్కడ కారు వస్తుంది, ఇక్కడ కారు దిగి ఇక్కడ కారు ఎక్కి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ రోజు మాత్రం జగన్ కారును మాత్రం లోపల పంపించారు. రేపటి నుంచి మరి లోపలికి ఎలా చేసే అవకాశం లేదు, కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు కాబట్టి జగన్ ఇక్కడ దిగి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. గతంలో జగన్ గౌరవ సభలాగా ఎమ్మెల్యేలని, మాజీ ముఖ్యమంత్రిని అందరినీ అవమానించారు. కానీ అలాంటి అవమానం మనం చేయకూడదు. ఇది గౌరవ సభగా, ప్రజలు గౌరవించే సభగా మనం చూడాలి. కాబట్టి ఈ రోజు వరకు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన అభ్యర్థిని పరిగణలో తీసుకోవడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థిని పరిగణలో తీసుకుని ఆయన కారును లోపల పంపించారు. ప్రమాణ స్వీకారం విషయంలో కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో జగన్ చివరి వరుసలో ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. కానీ మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాతే ఆయన ప్రమాణ స్వీకారానికి అనుమతి కూడా ఇచ్చిన నేపథ్యం చూస్తాం. ఏదేమైనప్పటికీ ఇది తెలుగుదేశం పార్టీ కూటమి నేతల మీద కొంత ప్రజల్లో గౌరవం పెంచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో మనం చూసాము, పూర్తిగా ప్రతిపక్ష నేతలు మాట్లాడుకోకుండా అసెంబ్లీలో కూడా అవమానపరిచేలాగా మార్షల్ అడ్డుకున్న దృశ్యాలు, మార్షల్స్ అసెంబ్లీ లోపల నుంచి ఎమ్మెల్యేని బయటికి తీసుకెళ్లిన దృశ్యాలు అనేక సందర్భాల్లో చూస్తాం. అలాంటి పరిస్థితులు అసెంబ్లీలో ఉండకూడదని చంద్రబాబు నిర్ణయించుకునే ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ విషయం పైన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చాలా హుందాతనంగా వ్యవహరించారని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో ఎలాంటి మర్యాద జరగకుండా ప్రోటోకాల్ పాటించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తుంది. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని వైసీపీ అభ్యర్థించిన నేపథ్యంలో దానికి సీఎం చంద్రబాబు అంగీకరించారు. మంత్రుల తర్వాత ప్రమాణం చేశారు జగన్. అలాగే సాధారణ సభ్యుడైన జగన్ వాహనాన్ని కూడా లోపలికి అనుమతించారు చంద్రబాబు ఆదేశాల మేరకు. ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే గెలుచుకోవడంతో ప్రతిపక్ష హోదాను కూడా వైసీపీ కోల్పోయింది. మంత్రుల తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణం చేయాలి. అయితే వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం మంత్రుల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించింది. గౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన నేపథ్యంలో దానికి అనుగుణంగా నడుచుకోవాలంటూ నిర్ణయించారు. అయితే జగన్ వచ్చే సమయంలో అసెంబ్లీ గేట్ దగ్గర టీడీపీ నేతలు మాత్రం నినాదాలు చేశారు. జగన్ బాయ్ బాయ్, అలాగే జగన్ మావయ్య అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు సాగించారు. సైడ్